మరో 2 నెలల్లో పునఃప్రారంభమవుతుందని భావిస్తున్న రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో స్పిరిట్ కూలింగ్ ట్యాంకులకు వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శకటాలతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర నిన్న సాయంత్రం రాజమహేంద్రవరం పురవీధుల్లో శోభాయమానంగా సాగింది. బైకులపై జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, హిందువులు కాషాయ జెండా తలకట్టుతో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముందుగా పుష్కర్ ఘాట్లో సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. యాత్రను ప్రారంభించిన శివస్వామి మాట్లాడుతూ మక్కా యాత్రకు ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారో కాశీ, చార్ధాం, మానస సరోవర్ యాత్రలకు కూడా సబ్సిడీ సాధించుకోవడానికి ఐక్యంగా సాగే ఇలాంటి శోభాయాత్ర వేదిక కాగలదని ఆయన అన్నారు. కులాల పరంగా, వర్గాల పరంగా విడిపోకుండా హిందువులంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించుకోగలమని అన్నారు. దేశంలో 2014కు ముందు ఒక రకమైన పాలన సాగితే 2014 తర్వాత దేశంలో మరో లెక్కన పాలన చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందుకే హిందువులు మరింత సంఘటితమై మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు ఉంటే పశు సంపద 48 కోట్లు ఉండేదని, ఇప్పుడు దేశ జనాభా 145 కోట్లు ఉంటే పశు సంపద 20 కోట్లకు పడిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు బయ్యా వాసు, శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు, నూజిళ్ల శ్రీనివాస్ శ్రీరామ శోభాయాత్ర స్వీయ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదర్శి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్కాని పరశురాం, టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జాంపేట ఏఆర్ పోలీసులోని శ్రీ కోదండ సీతారాముల ఆలయంలో జరిగిన శ్రీ కోదండ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తూర్పుగోదావరి ఎస్పీ డి నరసింహకిషోర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఎస్పీ డి నరసింహకిషోర్ ఆయన సతీమణి లావణ్య వధూవరులుగా పీటల మీద కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడు సత్యం, ధర్మం మరియు నీతికి చిహ్నమని, ఆయన స్ఫూర్తి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, ఎస్బీ డిఎస్పీ రామకృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కాకినాడ పోర్టు మధ్య తాత్కాలికంగా నడుస్తున్న రైలు ఇకపై మేము శాశ్వత సర్వీస్గా నడవనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. తన అభ్యర్థనను మన్నించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలును శాశ్వతంగా నడపాలని నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.